కలియుగంలోని రాహువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారు. అది ప్రభావం చూద్దాం. ఈ రాహుకేతువులు ఏం చేస్తారు అంటే, రాహుకేతువులు వాటి మానసికంగా భయం పెడతారు, అనుమానం పెడతారు. ఇది చేయాలా, అది చేయాలా. రోగం వస్తే ఎల్లోపతి వెళ్ళాలా, వాడి దగ్గరికి వెళ్ళాలి, వీడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన డాక్టర్ మంచివాడా నా కాదా, ఆ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ వెళ్దామా, ఇట్లా ఇన్ని రకాలుగా కన్ఫ్యూజన్ చేస్తారు. ఆశలు పెంచుతాడు రాహు. కేతు ఆశలు పెంచడు. కేతు నిస్వార్థపరుడు. పసిపిల్లాడి కేతు లగ్నంలో కేతు ఉన్నాడంటే వాడికి ఏం అక్కర్లా అసలు. వాడు బడికి వెళ్తే వాడు పెన్ను పెన్సిల్ కూడా పక్కవాడికి ఇస్తాడు. నువ్వు రాసుకోరా, నువ్వు తేలేదు పెన్ను అంటాడు. వీడే కళ్ళగా కూర్చుంటాడు అనమాట. రాహు అంటే అట్ట కాదు, వాడి పెన్ను రాక్కుని వీడే రాసుకుంటాడు. అట్లా ఇది స్వార్థం ఎక్కువ ఉంటుంది రాహు దగ్గర. కేతువు దగ్గర త్యాగం ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కడున్నారు ఏమిటి, దీంట్లో ప్రకారంగా వాళ్ళు రాహుకేతులు మనకి దినచర్యలో ఇన్ఫ్లుయెన్స్ వస్తాయి, వస్తాయి. వీటి అన్నిటికంటే కూడా ఆరోగ్యంలో ఎక్కువ ఇంపార్టెంట్ రాహుకేతులు చూడవలసింది ఫస్ట్ పాయింట్. నేటల్ రాహు మీద మళ్ళా రాహు వచ్చినా కేతు వచ్చినా అనారోగ్యం ఉంటుంది. పాత రోగాలు తిరిగిపడవచ్చు. ఆ ఏజ్ని బట్టి చూసుకోవాలి. ఈ తర్వాత చిన్నప్పుడు ఉన్న స్మాల్ పాక్స్ చిన్నపిల్లలకి వస్తాయి, చికెన్ పాక్స్లు, ఇవి అమ్మవారు అంటాం. అవి క్యూర్ కాకపోతే మెడికల్ ప్రిన్సిపల్ కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి బాడీలో, అణిగిబడి ఉంటాయి. అవి మళ్ళీ 9 ఏళ్ళకి వస్తాయి. మళ్ళీ 9 ఏళ్ళకి మళ్ళీ రాహు అక్కడికి వచ్చినప్పుడు వస్తాయి. మీకు ఇప్పుడు మీ దగ్గర చార్ట్ రాగానే 9 ఏళ్ళు 18 ఏళ్ళ క్యాండిడేట్లు, ఇంటర్మీడియట్ 10th వీళ్ళు కానీ చూడాలి. నాకు 10th క్లాస్ క్యాండిడేట్ వచ్చేసి చదువుకోవట్లేదు, అనారోగ్యం బాగోలేదు, అనారోగ్యంగా ఉంది, చదువు రావట్లేదు. ఏమిటంటే చెప్తే రాహుకేతుల నుంచి ఉంది, పాతగా ఉంది. ఇదివరకు చిన్నప్పుడు ఎప్పుడు వచ్చింది అన్నాను. నేను అడిగా, చిన్నప్పుడు ఆటలమ్మ అది వచ్చింది. ఏ ఏట వచ్చింది? వాళ్ళు చెప్పిన ఏటికి ఆ రాహుకేతుల పొజిషన్ సరిపోయింది 9 ఏళ్ల క్రితం. ఇప్పుడు చెప్పింది. అప్పుడు క్యూర్ కాకపోతే ఇప్పుడు రిపీట్ అవుతుంది అది. అందుకని ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి పోయితే అదేం లేదంటాడు, అది అంటాడు. దానికి వేరే డాక్టర్ని పెట్టేసి హోమియోపతికి వెళ్తే అటువంటివి ఉంటాయి. అంటే ఆ సిస్టమ్సే, ఎవరి సిస్టమ్స్ వాటికి ఉంటాయి. మనం అందులో మాట్లాడటానికి వీల్లేదు. ఆ క్యాండిడేట్గా పర్టికులర్గా హోమియోపతికి వెళ్తే ఇట్ అయింది వాళ్ళు చెప్తే అది క్యూర్ అయిపోయింది. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి. మీరు అందుకని బిట్వీన్ ఎవరన్నా 18 ఏళ్ళలోపు 20 ఏళ్ళలోపు వచ్చే అనారోగ్యం అంటే ఫస్ట్ అది కొడుతూ ఉంటుంది అనమాట. ఆ రాహుకేతుల ఇన్ఫ్లుయెన్స్ హెల్త్ మీద చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట అవి. ఆ తర్వాత ఈ కాలసర్పయోగాల్లో రకాలు పెట్టారు, 12 రకాలు. ఇక్కడ ఉంటే వాడు, అక్కడ ఉంటే వాడు, ఎక్కడ కూడా ఎక్కడ పోతాడు వాడు, ఎక్కడో చోట ఉండాలి కదా. అట్లా దాని ప్రకారం వాళ్ళకి ఉద్యోగాల్లో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు అట్టాగే వస్తాయి. కేవలం వాటి మీదే కాదు అది. అందుకని వాటికి చేసుకోవాలంటే ఫస్ట్ సిమ్టమ్ శనికి కానీ రాహుకేతులు కానీ బాడీ కండిషన్లో పెట్టుకోవాలి. సైకోసోమాటిక్ రిలేషన్, బాడీ అండ్ మైండ్ కండిషన్లో పెట్టుకోవాలి. ఈ రాహుకేతులు శని అంటే శ్వాసలో ఉంటాడు, బోన్లో ఉంటాడు. అవును, ఈ 2 కండిషన్లో పెట్టుకోవాలి. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటి? సైకోసోమాటిక్ రిలేషన్ మెయింటైన్ చేయాలి, బాడీ అండ్ మైండ్. దానికి ఏంటి? ఆసనాలు, యోగాసన ఇది ది బెస్ట్ క్యూర్. యోగాసనాలో ఏం చేస్తారు వాళ్ళు? ఆసన పిక్చర్ తీస్తే మీరు ఫోటోలు చూస్తే చాలు, బ్యాక్ బోన్ ట్విస్టింగ్ని 360 degrees తిప్పుతారు వాళ్ళు. అంతే కదా, బ్యాక్ బోన్ ట్విస్టింగ్ని, బ్యాక్ బోన్ని 360 degrees తిప్పుతారు వాళ్ళు. పతాంజలి యోగా చూడండి, ఆ బ్యాక్ బోన్ తిప్పుతారు. ఆ తిప్పితేనే అది అందులో ఎంజైమ్స్ సీక్రెట్ అవుతాయి. బ్యాక్ బోన్ తిప్పినంతసేపు ఎంజైమ్స్ సీక్రెట్ అయితే అది హెల్త్ క్రియేట్ చేస్తుంది. ఈ ఆసనాలకి ఎవరు? పతాంజలి ఎవరైనా పతాంజలి మహర్షి ఎవరైనా ఆదిశేషుడు అవతారం అది. అవును, ఆదిశేషుడు ఎవరు? రాహువే. అవును, అంతే కదా. రాహు ఆదిశేషుడు అవతారమే పతాంజలి. వచ్చి యోగాల కింద చెప్పారు. యోగాసనాల్లో కుక్కల పోజు, పిల్లుల పోజు, చేపల పోజు, మొత్తం 10 అవతారాలు వచ్చేస్తున్నాయి అన్నీ. కుక్క ఏం చేస్తుంది? అది దానికి నడుము నొప్పెక్కితే దానికి ఎవడు ఇస్తాడు? తల కిందలా పడుకుని దొలుతుంది. ఎవడు చెప్తాడు పాపం వాడికి? ఇదేం డాక్టర్లు లేరు కదా. ఇట్లా పిల్లికి ఆకలి వేస్తే వాళ్ళకి పిల్లికి కడుపులో బాగోకపోతే గడ్డి తింటుంది. అవును, మరి ఇది నేచర్ ఇచ్చింది అది. ఇప్పుడు ఈ ఆసనాలన్నీ పాస్చర్స్ అవే. అందుకని సైకోసోమాటిక్ రిలేషన్స్ ఇస్తే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. దీనికి శనికి రాహుకేతులకి ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కావాలి, ప్రిఫరబుల్లీ యోగా ఎక్సర్సైజెస్ ఇఫ్ దే కెన్ డూ.
ఈ పసిపిల్లలకి ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి. 12 ఏళ్ళు ఏజ్ని బట్టి స్టార్ట్ చేయాలి, అందరూ స్టార్ట్ చేయకూడదు. ఆ ఏజ్ని బట్టి కొంతమంది వయసు వచ్చినాక యోగాలు చేయగలుగుతారు, చేయలేకపోతారు, అది వేరే సంగతి. అందుకని వాళ్ళు సైకోసోమాటిక్ రిలేషన్స్కు అనేది కంపల్సరీ బాడీ అండ్ మైండ్ కండిషన్లో ఉంటే అన్ని కండిషన్లో ఉంటాయి. నిబ్బరంగా ఉండాలి మనిషి. గ్రహాలు, అన్ని గ్రహాలకి ఉత్తమమైన గ్రహం ఏది? నిగ్రహం. ఆ నిగ్రహం పట్టుకోవాలి మనం. అందరూ చెప్పేది అదే. పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, యోగాలు చేసినా, తపస్సులు చేసినా నిగ్రహం కోసం చూస్తున్నారు. నిగ్రహం అంటే ఉన్నదాంతో తృప్తి పడటం, లేని దానికి ప్రయత్నించు, అంతేగాని దురాశ పడకు, పరుగులు తీయొద్దు. దురాశ పడకు, ఆశపడు, దురాశ పడకు. నీకు అర్హత లేకపోతే అర్హత సంపాదించు, అంతే తప్ప ఆ నిగ్రహం కావాలి. నిగ్రహమే అన్నిటికంటే గొప్ప గ్రహం. మనిషికి ఆ నిగ్రహం ఉన్నంతసేపు ఆ ఇబ్బంది లేదు. ఇది ఎందుకని బర్త్ చార్ట్లోంచి చూసుకుంటే, మరి ఇప్పుడు అనాలిసిస్ అంతా బర్త్ చార్ట్ అనాలిసిస్, గ్రహాల ప్రభావమే కనుక ఇక్కడ చదవాల్సింది ఏంటంటే మళ్ళా ఒకేసారి పుట్టిన వాళ్ళందరికీ అదే బర్త్ చార్ట్. అవును. ఒకే హాస్పిటల్లో ఇద్దరు తల్లులకు పుడితే వాళ్ళు ఆస్ట్రో ట్విన్స్ అంటాం. ఒకే తల్లికి ఇద్దరు పుడితే ట్విన్స్ అంటాం, కమలలు. వాళ్ళకి అదే బర్త్ చార్ట్, వీళ్ళకి అదే బర్త్ చార్ట్. మరి వాళ్ళిద్దరూ సమంగా బిహేవ్ చేస్తున్నారా? ఎందుకు బిహేవ్ చేయట్లా? సమంగా ఎందుకు బిహేవ్ చేయట్లా? వాళ్ళిద్దరూ తేడా ఎందుకు వస్తుంది? ఒకే బర్త్ చార్ట్తో, ఒకే లగ్నం, ఒకే నక్షత్రం, ఒకేసారి పుట్టారు, దశాభుక్తులు మారు. ఎందుకంటే వాడి బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. వాడి తల్లిదండ్రులు వేరు, వీడి తల్లిదండ్రులు వేరు. వాళ్ళు వేరు, వీడు వేరు. ఒక పెద్ద వాడు ఆ టైంలో అక్కడ పుట్టాడు, వీడు ఇక్కడ పుట్టాడు, దట్స్ ఆల్. ఇద్దరు ఒకే హాస్పిటల్లో పుట్టారు. పైగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, వాళ్ళ డిఎన్ఏ వేరు, ఇన్హెరిటెడ్ వెల్త్ వేరు. ఇవన్నీ తేడా వస్తుంటాయి అన్నమాట. అందుకని వాళ్ళ కర్మ సిద్ధాంతం, పూర్వజన్మ కర్మను బట్టి వాడు అక్కడ పుట్టాడు, ఆ తల్లిదండ్రులు పుట్టాడు, వీడు ఇక్కడ పుట్టాడు. అదే హాస్పిటల్ అయ్యి ఉండొచ్చు, అదే ఊరు అయ్యి ఉండొచ్చు, అదే గ్రహాలు. కానీ అవుతోంది ఇప్పుడు పెళ్లి కావట్లేదు, లేట్ అవుతోంది, ఉద్యోగం రావట్లేదు. వాడితో పుట్టిన వాళ్ళు ఎవరికి పెళ్లి కావట్లేదా? అయిపోతుంది. మరి వీడికి ఎందుకు కావట్లేదు? అది ఇక్కడ కావాలన్నమాట. అందుకని ఆ డిఫరెన్సు వస్తే మెన్ ఆర్ సిమిలర్ బట్ నాట్ ఐడెంటికల్. ఒకే రకంగా మీకు బ్లడ్ గ్రూప్స్ 5-6 ఉంటాయి, 10 ఉంటాయి. అవును. డిఎన్ఏలు ఎన్ని ఉన్నాయి? గ్రూప్ చేయలేదు. ఎవరి డిఎన్ఏ వాడిదే. వాడు పోతే వాడు డిఎన్ఏ పోయింది, ఎవడికి వాడిదే. బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి అట్ట. ఇంకా అక్కడి నుంచి అందుకని ఈ రాహుకేతులు ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ నేను బాడీకి కన్ఫైన్డ్, బాడీ మైండ్ కన్ఫైన్డ్ అంటే సోషల్ కండిషన్స్లో ఉన్నాయి. ఎక్కడ బతుకుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏది యాక్సెప్ట్ చేసినట్టు లేదు. ఈ రాహుకేతుల దగ్గరికి వచ్చేసరికి వాడు ఒకటి ఆశ పుట్టిస్తాడు, ఇంకా ప్రభావం పుట్టిస్తాడు. ఇన్ని రకాలుగా పుట్టించేసరికి వీడు పరిగెత్తు ఉంటాడు, చెప్పిన మందు వేసుకోడు. రాహుకేతులు మెడికల్లో ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. రాహుకేతులు సపోజ్ 6-12లో ఉన్నారనుకుందాం, డైజెస్టివ్ డిజార్డర్స్. వాడికి ఏం తిన్నా అరగదు, స్టేల్ ఫుడ్ అసలు అరగదు. ఏంటి ఇప్పుడు అన్నీ తినేవన్నీ స్టేల్ ఫుడ్లే. అవును. వాడికి అరగదు. మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్ టెస్ట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కొన్ని కాంప్లికేషన్స్ హెల్త్ మీద ఫస్ట్ పాయింట్ ఉంటాయి. తర్వాత ఏం చేస్తాడు అనేది అక్కడ వేరే గ్రహాలు ఏం కలిసి ఉన్నాయి రాహుతో, దాన్ని బట్టి వేరే వ్యవహారాల్లో విద్య కానీ, ఉద్యోగం కానీ, ధనం కానీ, ఇవన్నీ అట్లా ఇవన్నీ వస్తాయి. ముఖ్యంగా 10-4 రాహుకేతులు ఉన్నారంటే ఏమిటి? 10లో రాహు ఉంటే, 10లో 4 రాహుకేతులు 10-4 ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు వస్తాయి. కానీ ఎప్పుడు అన్ఎంప్లాయిడ్ ఉండడు, ఏదో రకంగా డబ్బు వస్తుంది వాడికి, జీవితాంతం ఏదో రకంగా వస్తూనే ఉంటుంది. కానీ 10లో కేతు ఉంటే ఏమిటి? గంగా స్నానం పుణ్యం వస్తుంది వీడికి, వెళ్ళకన్నా ఎక్కడికి పుణ్యం ఉంది, పూర్వజన్మ పుణ్యం అన్నారు. ఎవరికి కావాలి అది? డబ్బు కావాలి ఇప్పుడు మనకి. కానీ అదే ఇప్పుడు ఈ కాలంలో చెప్పాలంటే 10th కేసు ఉంటే హీ విల్ సఫర్ డ్యూ టు ది సిన్స్ కమిటెడ్ ఇన్ ది ప్రీవియస్ లైఫ్. పూర్వజన్మలో చదివిన పాపాలకి ఇప్పుడు అనుభవిస్తాడు. ఆ 10th హౌస్ కనుక, ఆ 10th హౌస్లో ఉంటే ఇది చెప్పింది ఇదే ఎస్ట్రాలజికల్ మ్యాగజైన్లో పెద్దవాళ్ళు రాశారు. అది అయితే 10వ హౌస్ కనుక ఉద్యోగంలో ఇబ్బంది పడతాడు అన్నారు. కర్మస్థానం కాబట్టి. కర్మస్థానం ఉద్యోగం అనుకోండి, మనకి కర్మ అంటే పనే కదా, మరి ఉద్యోగమే అనుకోవాలి. ఉద్యోగంలో ఇబ్బంది పడతాడు. అందుకని 10-4లో రాహు ఉంటే అంత ఇబ్బంది పడరు, వాడు ఇబ్బంది పడతాడు. మాయ పెట్టేసి మెల్లగా ఘటాన్ని అయిపోతుంది కనుక ఆ 10-4 రాహు మీద అంత ఇబ్బంది ఉందన్నమాట. ఈ 1-12 మీద ఎంత ఇబ్బంది ఉందన్నమాట. ఈ 2-8లో ఉంటే ఇంకా డేంజర్ ఉంది.
8లో రాహు ఉంటే హీ విల్ బి హ్యాంగ్ అవుట్ టు డెత్ సద్దాం హుస్సేన్. కానీ వాడు అదృష్టం ఏంటి, మన హిందూ మైథాలజీ ప్రకారం వాడు ముక్కోటి ఏకాదశి నాడు హ్యాంగ్ అయ్యాడు. మీరు చూసుకోండి డేటు. ముక్కోటి ఏకాదశి అంటే మన లెక్క ప్రకారం వాడు వైకుంఠానికి వెళ్ళాడు. అవును, మరి వాళ్ళ ప్రకారం అల్లా దగ్గరికి 8లో రాహు ఉంటే దే ఆర్ ప్రోన్ ఫర్ హ్యాంగ్ టు డెత్ అనమాట. అట్లాగే 8లో కేతు ఉంటే సూసైడల్ డెత్, సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. మీరు చెప్పకండి ఎవరికి, నా పేరు చెప్పకండి. 8లో సూసైడల్ టెండెన్సీ అంటే సూసైడల్ టెండెన్సీ ఎట్లా ఉంటాయంటే అక్కడ బిరే చచ్చిపోడు, వాడేమి బిరేసుకోడు, దుగ్గిపోడు, మందు వేసుకోడు, శ్రద్ధ తీసుకోడు ఆరోగ్యం మీద. అంటే డిటాచ్మెంట్ కదా కేతువు, దానివల్ల హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది బాడీ. వాడికి అదే చివరి దశలో వస్తే ఒక ఆయన ఏం చేశాడు, ఆ కేతు ఉన్నాయన లక్షలు ఉన్నాయనికి, ఆ కోట్లు సంపాదించాడు. అంటే ఆయన సంపాదన, ఆయన పోయినా చూస్తే అల్మార్లో ఇన్ని డైమండ్స్ ఉన్నాయి, ఇన్ని పొట్టం గట్టి ఉన్నాయి, చిత్తుకైతంలో. అనుభవం లేదు, అనుభవించాడు, అన్నీ అనుభవించక మిగిలిన అక్కడ వారేసేవాడు. ఆయన మర్చెంట్స్కి అంతకీ పెద్ద కన్సల్టెంట్, ఆయన ఆడిటరు. ఏదో ఫీజు అంటే 2 డైమండ్లు తెచ్చుకునేవాడు ఆ షాప్ నుంచి, ఆడ వాడేసేవాడు. అది అవసరం లేదు ఆయనకి, అమ్మే అవసరం, అంత సంపాదించాడు. చివరిలో ఆయనకి ఆక్సిజన్ పెట్టారు. 2-3 రోజులు చూసి ఆయనకి ఆక్సిజన్ చూసి నాకు ఇంత బతుకు అడిగి ఆక్సిజన్తో బతకాలని నేనని తీసేశాడు, ఆక్సిజన్ పీకేశాడు. గొడవ పెట్టారు అందరూ, అక్కలేదన్నాడు, వెళ్ళిపోయాడు. 8లో కేసు, ఇది సూసైడ్ అంటే.